బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. పార్టీకి చెందిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే సమావేశంలో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పోలింగ్ బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం ఏర్పాట్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. తన నివాసంలో మహేష్తో సమావేశమైన రేవంత్ రెడ్డి కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. పార్టీకి చెందిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే సమావేశంలో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పోలింగ్ బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి అక్కడి నుంచి ఎల్బీ స్టేడియం నుంచి లైవ్లో ఉన్నారు. ఎస్, చెప్పండి హరీష్, ప్రధానంగా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిగా జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ రోజు హైదరాబాద్ కు రానున్నారు. ఏదైతే తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర స్థాయి బూత్ లెవెల్ శిక్షణ శిబిరానికి ఈ రోజు ఆయన వస్తున్న క్రమం కలిసి ఈ సమావేశానికి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ బూత్లకు సంబంధించిన ఏజెంట్లు, అలాగే డిసిసిబి చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కౌన్సిలర్లు, పిసిసి అధ్యక్షులు, డిసిసి అధ్యక్షులతో పాటుగా మొత్తంగా 43,000 మంది ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఖర్గే రానున్న నేపథ్యం కావచ్చు, ఈ రోజు మధ్యాహ్నం ఆయన 1 గంటల ప్రాంతంలో కూడా బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా నేరుగా ఎల్బీ స్టేడియం కి రానున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధాన ఎజెండా అంటే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీని అధికారం లక్ష్యంగా అడుగులు వేసిన నేపథ్యం కావచ్చు, వాళ్ళంతా కూడా ఏదైతే పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో క్రియాశీలకంగా పనిచేసిన పోలింగ్ బూత్ ఏజెంట్లకు సంబంధించి ఈ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న క్రమం కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేశారో ఇప్పుడు ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం కావచ్చు, భవిష్యత్తులో అంటే ఎట్లాంటి వ్యూహాత్మకంగా వెళ్ళాలి, అలాగే భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఖర్గే దిశానిర్దేశం చేస్తారు. చూడొచ్చు, ప్రధానంగా ఎల్బీ స్టేడియం సంబంధించి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పొచ్చు. ప్రధానంగా 43,000 మందితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు అంతా కూడా ఎల్బీ స్టేడియానికి రానున్న నేపథ్యం కావచ్చు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయి ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షురాలు దీపాదాస్ మున్షి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లకు సంబంధించి కూడా పర్యవేక్షణ చేస్తున్న క్రమం కావచ్చు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ ఏర్పాట్ల పైన కూడా అడిగి తెలుసుకున్న నేపథ్యం కనిపించింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశం అంటే ప్రధాన ఎజెండా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేశారో 64 స్థానాలకు సంబంధించి కూడా పూర్తిగా ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు కావచ్చు, ఆ పోలింగ్ సరళి, ఓటింగ్ సరళి కావచ్చు, ఏదైతే బోగస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కనిపెట్టి క్రియాశీలకంగా పనిచేశారు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 17 సెగ్మెంట్లు ఉన్నాయి. ఆ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, అక్కడ అనుసరించాల్సిన విధానాలు, అలాగే ఆ బోగస్ ఓట్ల గుర్తింపు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 17 సెగ్మెంట్లలో 17 సెగ్మెంట్లు అంటే టార్గెట్ 15 అనే నిదానంతో వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా 15 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో ఇప్పుడు ఏదైతే ఈ పోలింగ్ బూత్ లో ఏజెంట్లకు సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఓటర్ నాడి తెలిసిన వాళ్ళు కావచ్చు, అక్కడ పోలింగ్ బూత్ సరళి కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల కూడా క్రియాశీలకంగా పనిచేశారు. కాబట్టి ఇప్పుడు కూడా అట్లాంటి వ్యూహాత్మకంగానే వెళ్ళాలి. ఇప్పుడు దానికి సంబంధించిన 17 సెగ్మెంట్లలో ఇప్పటికే మంత్రులను కూడా కోఆర్డినేటర్లుగా నియమించారు. అక్కడ క్రియాశీలకంగా కూడా అక్కడ పర్యవేక్షిస్తున్న క్రమం కావచ్చు, అక్కడ అభ్యర్థికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కావచ్చు, పూర్తిగా పార్టీకి సంబంధించిన బలోపేతం, పార్టీకి సంబంధించిన క్యాడర్ల ముమ్మరం చేయటం, ఇలాంటి అంశాలన్నిటితో కూడా ఇప్పటికే మంత్రులు ఇప్పటికే అక్కడ నిమగ్నమై ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు అందరూ అంటే పోలింగ్ బూత్ ఏజెంట్ల స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి నేతలు, ఏఐసిసి నేతలంతా కూడా వస్తున్న క్రమం కావచ్చు. ఇక
44,000 మంది పోలింగ్ బూత్ ఏజెంట్లకు ఈ రోజు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ కూడా అందించడం జరిగింది. ఇక్కడ జిల్లాల నుంచి కూడా ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఎల్బీ స్టేడియం కి వస్తున్న క్రమం కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడవచ్చు, అంటే ఆ స్టేడియానికి ఇరువైపులా కూడా ఎల్సిడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధాన ఏదైతే పోడియం ఉంటుందో దానికి కూడా ఎల్సిడి ఆ స్క్రీన్లతో పాటు 43,000 మందిగా పైగా 44,000 మంది పైగా కూర్చునే విధంగా కూడా సీటింగ్ కెపాసిటీ కావచ్చు పూర్తిగా పోలీసుల భద్రతా వలయంలోకి ఎల్బీ స్టేడియం వెళ్ళిపోయింది. ఆ నిఘా అంటే అందరినీ పర్యవేక్షించిన తర్వాతనే క్షుణ్ణంగా నిఘా చేసిన తర్వాతనే లోపలికి అనుమతించే క్రమం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని సెగ్మెంట్లకు సంబంధించి పాసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. అగ్రనేత ఏదైతే మల్లికార్జున ఖర్గే రాబోతున్న నేపథ్యం కావచ్చు, అంటే ప్రధానంగా ఎన్నికల తర్వాత మొదటిసారిగా మల్లికార్జున ఖర్గే ఈసారి తెలంగాణకు వస్తున్నారు కాబట్టి ప్రధానంగా ఇప్పుడు దీనిపైన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏదైతే అదే గ్రాఫ్ ను కొనసాగిస్తూ వస్తుంది. అదే ఆ గ్రాఫ్ ను కూడా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గాల్లో ఏ విధమైన వ్యూహాలు అనుసరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అక్కడ దేశంలో కూడా అధికారంలోకి రాబోతున్న క్రమం కావచ్చు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఈ ఏదైతే శిక్షణ శిబిర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మొట్టమొదటిగా తెలంగాణలో ఈ రోజు సంబంధించిన పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా 5 గంటల వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, ఎస్ అంటే ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటి నుంచి అంటే పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి వైపు కనిపిస్తుంది. ఇక ప్రత్యర్థి పార్టీకి సంబంధించి ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి, వారు తిప్పుకుంటే బాధ్యత కూడా పోలింగ్ బూత్ స్థాయి ఎవరైతే ఉన్నారో వారికి చెప్పే అవకాశాలు కనిపిస్తుంది. శిక్షణ శిబిరాల్లో ప్రధానంగా ఎవరెవరు పాల్గొనబోతున్నారని తెలుస్తూ ఉంది. అంటే ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారనేది ఒక క్లారిటీ ఉంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలే పరమాధిగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లకు సంబంధించి ఇటువైపు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి బ్లాక్ కాన్వాయ్ని మార్చినటువంటి సందర్భాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా భద్రతకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో ఎలా ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే వ్యూహాత్మకంగా వెళ్తుంది. మనం చూడొచ్చు, అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణకు సంబంధించి సమీకరణలు మారుతూ వస్తున్నాయి. ఇతర బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి కూడా చేరికల క్రమం కావచ్చు, క్షేత్రస్థాయి అంటే కింది స్థాయి అంటే ఏదైతే వార్డ్ నెంబర్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయికి సంబంధించిన నేతల్లో ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షి మొదలైంది. దాంట్లో భాగంగా ఇప్పటికే వార్డు మెంబర్లు కావచ్చు, డిసిసిబి చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు. మరోవైపు ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న క్రమం అనేది ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటున్న నేపథ్యం కావచ్చు. ఇదొక వైపు అయితే మరో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, మేడ్చల్, చేవేళ్ల, రంగారెడ్డి, సికింద్రాబాద్ సంబంధించి అక్కడ బోగస్ ఓట్లను గుర్తించడం జరిగింది. ప్రధానంగా నాంపల్లి సంబంధించిన ఏరియాలో అక్కడ కూడా ఏదైతే ఫిరోజ్ ఖాన్ నేతృత్వం అభ్యర్థిగా అక్కడ బరిలో ఉంచిన పార్టీ అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు గుర్తించారు. కాబట్టి ఇట్లాంటి బోగస్ ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎండి ఉన్నాయనిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి ఈ రోజు ఏదైతే వాళ్ళకు సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నికల బూత్ లెవెల్లో పనిచేస్తారు కాబట్టి ఆ బూత్ లెవెల్లో ఎంతవరకు ఓటింగ్ ఉన్నది, అక్కడ ఏ సామాజిక పరంగా కూడా ఎంతవరకు ఓటర్లు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఏ విధంగా వాళ్ళకి సంబంధించి ఇప్పుడు తాజా పరిస్థితులు ఏంటి, పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఓటర్ల నాడి ఎటువైపు ఉంది, ఇంకా వ్యూహాత్మకంగా వెళ్తే వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకొచ్చే వ్యూహాత్మకంగా వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి అన్ని దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక సెక్యూరిటీ పరంగా కూడా భద్రత కొనసాగుతున్న క్రమం కలిసి, ఎందుకంటే ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్య నేతలంతా కూడా వస్తున్న క్రమం కావచ్చు. ఇప్పటికే ఎల్బీ స్టేడియం అంటే అక్కడ అసెంబ్లీ మొదల నుంచి కూడా పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ నాంపల్లి నుంచి కూడా బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ ట్రాఫిక్ ను డైవర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు పూర్తి స్థాయిలో సీటింగ్ సంబంధించి కూడా అందరు కూర్చునే విధంగా కూడా 44,000 మంది కూడా పైగా సీటింగ్ కూడా కెపాసిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎల్సిడి సంబంధించి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రధానంగా ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ జిల్లాల నుంచి కూడా అందరూ ఇప్పటికే చేరుకుంటున్న క్రమం కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల కల్లా పూర్తి స్థాయిలో ఆ సమావేశానికి సంబంధించి కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ బూత్ ఏజెంట్లు, డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా వచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, శిబిరంలో చేసినటువంటి సూచనలకు సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విధానానికి సంబంధించి తర్వాత ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి వివరించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి సీఎం కానీ లేకపోతే ఖర్గే కానీ, అలాంటి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి హరీష్?
ఖచ్చితంగా ఈ రోజు సంబంధించి దిశానిర్దేశం అంటే ఈ శిక్షణ శిబిరం తర్వాత కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఖర్గే దిశానిర్దేశం చేస్తారు. పోలింగ్ బూత్ ఏజెంట్లకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా మీరు పనిచేశారు, ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎట్లాంటి వ్యూహాలను తీసుకొని ముందుకెళ్ళాలి, జనాల ఆకర్షణ ఏ విధంగా చేయాలి, అక్కడ ఓటింగ్ సరళి కావచ్చు, పోలింగ్ సరళి కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని బూతులకు సంబంధించి బలహీనంగా ఉన్నదో ఇప్పుడు అక్కడ అనుసరించాల్సిన విధానాలపైన కూడా దిశానిర్దేశం చేస్తారు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. 2% డిఫరెన్స్ అంతే ఓట్లు.